2025 సంవత్సరం దాటుకొని 2026లో అడుగు పెడుతూ ఉన్నాం. మనం ఇంకా 95లో లేము కదా! అంటే కొన్ని పత్రికలు, టీవీ ఛానల్‌లు, కొన్ని పార్టీలు ఏం చెబితే జనాలు అదే అని చెప్పి నిజమని నమ్మడానికి, ఇప్పుడు ఏదైనా నిజం, ఏది అబద్ధం అనేది వివిధ సోర్సెస్ ద్వారా జనాలు తెలుసుకోగలుగుతారుగా. అయినా కూడా అధికారం ఉందనే అహంకారంతోటి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు స్టార్ట్ అయితే, 3 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి మన 24లోనే క్లాసులు స్టార్ట్ అవ్వాల్సిన చోట, మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యి ఇప్పుడు 25లో స్టార్ట్ అవ్వాల్సిన చోట, చివరికి ముఖ్యమంత్రి గారేమో జగన్ ఒకటే మెడికల్ కాలేజీ కట్టారు అన్నారు. హోంశాఖ మంత్రి గారేమో అసలు మెడికల్ కాలేజీలు ఒకటి కూడా కట్టలేదని చెప్పి యాడో ఒక నిర్మాణంలో మూల ఉన్నది చూపించారు. స్పీకర్ గారు నా నియోజకవర్గంలో, అంటే ఆయన నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఉందంటున్నారు. యాడ జీవో ఉంది, యాడ అనుమతులు ఉన్నాయి, యాడ కడుతున్నారు ఏమో మరి. యాడ కడుతున్నారో ఎవరో వచ్చి చూపించమనండి యాడ కడుతున్నారో అన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు రెచ్చగొట్టి అదిగో ఈరోజు ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. ఎక్కడి వరకు తెచ్చుకున్నారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటునికి ఇచ్చేస్తున్నారు అంటే ఏ ఒక్క జనం కూడా దానికి మద్దతు ఇవ్వరు. కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలు కూడా మద్దతు ఇవ్వరు. అటువంటిప్పుడు ఏం జరగాలి? చంద్రబాబు నాయుడు గారికో వాళ్ళ ప్రభుత్వానికో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉంటే వాళ్ళతో ఇంకేదో మరి ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా సైలెంట్గా ఉండే వాటిని ఇచ్చేసుకోవాలి, ఇంకా ప్రైవేట్గా ఇచ్చేసుకోవాలి. అట్లా కాకుండా నా నియోజకవర్గంలో ఏడుంది, అనుమతులు కూడా లేవే, జగన్ యాడ మెడికల్ కాలేజీ కట్టిండి ఏడా కట్టలేదే, యాడ మెడికల్ కాలేజీలు ఉంది ఆడ కంపసెట్లు ఉన్నాయే అని చెప్పి మాట్లాడితే అహంకారం కాదు? క్లాసులు స్టార్ట్ అయిపోయిన దగ్గర. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం పర్యటన వీళ్ళ మీద పంజాబ్ విసిరినట్లే అనిపించింది. పెద్ద ఎత్తున చర్చ జరిగింది మళ్ళీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మీద. అరే, ఇంత పూర్తి అయిపోయిన ఉన్నాయి, క్లాసులు స్టార్ట్ అయిపోయిన ఉన్నాయి, నర్సీపట్నం లాంటివి 3-4 ఫ్లోర్లు అయిపోయినాయి. మరి ఇటువంటివి ఖర్చు పెడితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రెడీ అయిపోతుంది కదా. మరి అటువంటివి రెడీ చేయకుండా ప్రైవేట్ వానికి ఇవ్వడం మనకి ఏం గుడుపుటానే ఉంది అని చెప్పి జనం ఆలోచించే విధంగా పాలకపక్షమే పూర్తిగా జగన్ను రెచ్చగొట్టారు. నేరుగా ఆయన దీన్ని ఎంచుకొని పోయారు. ఏమైంది ఇప్పుడు? పాలకపక్షానికి సమాధానం చెబుతుందా? స్పీకర్ గారు వచ్చి సమాధానం చెబుతారా? అయ్యో, నా నియోజకవర్గంలో ఉందా మెడికల్ కాలేజీ 3-4 ఫ్లోర్లా, అయ్యో నాకు ఎప్పుడు తెలియలేదండి, అనుకోకుండా మాట్లాడని చెప్పి చెప్తారా? ఆ పక్కనే ఉన్న హోంశాఖ మంత్రి గారు వంగలపూడి అనిత మేడం గారు వచ్చి చెప్తారా? లేదండి, నేనేదో లేవనుకుని పొరపాటును చూపించే జగన్ కట్టాడని చెబుతారా? ఏం చెబుతారు? పోనీ ఇప్పుడు వీళ్ళు చెబుతారా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వంలో ఉన్నదానికంటే మంచి చేస్తే జనానికి అని చెప్పి వీళ్ళు చెప్తారా? అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయం మీద రాష్ట్రం అంతా రీసౌండ్ వచ్చే విధంగా చర్చ జరగట్లే. రీసౌండ్ వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఇప్పుడు జనాలు ఇంకా మరింత దారుణంగా అసంతృప్తి, మరింత దారుణంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయట్లే. ఎవరు రెచ్చగొట్టమన్నారు? ఇంత 95 కాదు కదా, ఇది 2025 దాటి 26కు పోతున్నాం కదా. మెడికల్ కాలేజీ పూర్తి అయినాయా లేదా, మెడికల్ కాలేజీ ఉందా లేదా జనం తెలియదా? మరి అంత అమాయకులా? మన దగ్గర అధికారం ఉంది, ఏం మాట్లాడో చూపించే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఏది బుద్ధి పుడితే అది మాట్లాడదామంటే కుదురుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అట్లా కనుకపోతే నర్సీపట్నంకు పోయినట్లు మొత్తం అంత కనుక పొట్టలో పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. వీళ్ళ అబద్ధాలన్నీ బయటకు వచ్చేసాయి. అట్లా జనాలందరూ కనుక అరే ఏందబ్బా స్వామి, క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని పూర్తి అయిపోయినాయి, ఇట్లాంటి చోట్ల కొంచెం ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ రెడీ అయిపోతుంది, ఇట్లాంటివన్నీ ఏంది ఇవ్వడం అని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్రంగా, కాస్త కూస్త ఐడియల్గా ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏకుతున్నారు. జగన్ను గెలకడం ఎందుకు? నోటికి ఏదొస్తే అహంకారం ప్రదర్శించడం ఎందుకు? జనాల ముందు ఒక్క బొరలో పడ్డారు పాలకపక్షం. ఏం సమర్థించుకుంటారు తెలియక, జగన్కి జనం రాలే, జగన్కి నలుగురే వచ్చారు, జగన్కి మాట్లాడే హక్కు లేదు, జగన్ నవ్వు బాలేదు, జగన్ సొక్క బాలేదు, మొత్తం తడిసిపోయింది, ఇట్లాంటివి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇది ఎవరికి కావాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం మీద చర్చ చేయండి మరి పాలకపక్షం, అది కావాలి. ఇంకెక్కడ చేస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ బాబోయ్ ఏరుమని మరి ఏమో కూర్చున్నారో, ఇంకేం మాట్లాడతారు? నోరు తీసి మాట్లాడమని ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి.